Hey guys, good morning. So it's 2:50 a.m. in the morning. Mount Baturకి వెళ్తున్నాము సన్ రైజ్ కోసం. ఇటు తిరుగునా అది అబ్బా వేరే పెట్టు. సో గైస్ ఇప్పుడు మనం మౌంట్ బటర్కి వచ్చాము. మౌంట్ బటర్ ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. వాళ్ళు షూలు మెడుతున్నాయి మనం మెడతారు వాళ్ళు కాస్ట్లీ షూ రవి నీ క్యాంపస్. ఇప్పుడు హాఫ్ వే వచ్చాము మౌంటైన్కి. వీఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ హాఫ్ వే 2.5 kilometers. ఎంత తీసుకుంటారా జెంట్స్? లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఏంది 300,000 నడవడం బెస్ట్. ఏమైంది తప్పుడు అయిపోయింది ఇది? అరే నువ్వు ఇప్పుడు లాగారు చంపారా నన్ను? చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది. నైస్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? కొంచెం దండం పెడతాను. ఫీలింగ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టద్దు. సన్ రైజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వాల్కనో చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ వాల్కనో ఉందంట. సో గైస్ అక్కడ స్టీమ్ వస్తుంది కదా, సో అది లావా వేడి అయ్యి అంటే దాని లోపల నుంచి వచ్చే పొగలు అంట అవి. సో ఇది యాక్టివ్ వాల్కనో అని అంటున్నాడు. ఓకే ఓకే చూసారు కదా, అది వచ్చేసి మనకేంటంటే ఈ మౌంటైన్ లోపల లావా అనేది ఉందంట. సో అంటే బినీత్ ద గ్రౌండ్ చాలా కొండ లోపల లావా ఉందంట. సో దాని నుంచి వచ్చే హీట్తోని స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ స్టీమ్ అనేది మనకి ఏంటంటే కొన్ని హోల్స్ ఉన్నాయి. సో ఆ హోల్స్ నుంచి మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అందులో మనము నార్మల్గా ఫైర్తో ఊదితేనే అది స్టీమ్ అనేది ఇంకెక్కువ బయటకు వస్తుంది. నార్మల్గా మన ఎయిర్తో ఊదితే అంటే మనం ఊదితే అది స్టీమ్ అనేది బయటకు రావట్లేదు. బట్ ఏదైనా అగరబత్తి తీసుకొని దాన్ని ఊదితే స్టీమ్ అనేది బయటకు వస్తుంది. ఇది మన మౌంట్ బటూర్
ట్రెక్కింగ్ అండ్ సన్ రైజ్ వ్యూ. అది పక్కన కొంచెం ఇప్పుడన్నా ప్లీజ్. నువ్వు తీరా పడతావురా, అది కూడా అటే ఎక్కుతావు లోపలికి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అరే అటే ఎక్కుతావురా నువ్వు ముంగడు. ఇది ఒక చేతులు పట్టుకుంది మనం పడుకున్నాను అనుకో. నేను మీ ముందే ఉన్నా. నేనేం మా చేయలే, నేనేం మంత్రం చేయలే, నేనేం బాబాలు కాదు. పడుకోద్దా? నీకే బ్యాలెన్స్ ఆపుతున్నారా? పట్టుకుని నేను జారి ఇద్దరం పడతాం. నువ్వు ఆమా చేయకరా, అది జారితే ఘోరం ఉంటుంది. అట్లా ఇచ్చారండి. ఇప్పుడు నువ్వు సపోర్ట్ ఇచ్చినావా? నేను జారిన అనుకో, నేను జారిన అన్నా లెట్స్ గో. అగో ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఉంది కదరా. గిట్లా వచ్చినారా? అంతగా టైం అవుతుంది. లేదు, ఇది బాగా స్టీప్ ఉంది. అది మంచిగా దెబ్బలు తాకించుకుంటూ రావచ్చు. అరే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అయితే పలుగుతా ఎందుకు రండి. చూడు నా ప్యాంట్ చూడు. పడ్డావా? పల్లె వాటర్ ఉంటాయి ఇక. ఇంకా 1 అవర్ ఇంకొకటి రా. కరెక్టే. ఇదే దారి, ఇంకో దారి లేదు. బండ్లు ఉన్నాయి ఎవరా మనకి. ఇదే గుట్ట మన దగ్గర ఉంటే 10 గుడ్లు కడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ 4 షాపులు వచ్చేవి. నువ్వు పడతావు కానీ నేను తీసాయి కదరా ఎంత జానంగా. అది వలుగుతే ఏం చెప్తావరా? నేను దేంట్లో మాట్లాడుతున్నావురా. సో గైస్ మౌంట్ బటర్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా చాలా పెయిన్స్ వచ్చాయి కాళ్ళకి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నుంచే ట్రెక్ చేసాం కదా. సో మనం ఏంటంటే వచ్చేసి ఇంకా పడుకుండిపోయాం. మార్నింగ్ 10కి వచ్చేసాం రిటర్న్. సో 10 నుంచి టైం వచ్చేసి 3:15. సో 3:15 వరకు ఆల్మోస్ట్ పడుకునే ఉన్నాం. ఇప్పుడు మంకీ ఫారెస్ట్ అని ఉంది, దానికి వెళ్తున్నాం. లెట్స్ గో. We are going to monkey forest. నో 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 నో. ఎక్కడికి రా మరి వెళ్ళేది? నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడి పోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈటింగ్ అదేరా, తిన్న తర్వాత మంకీ ఫారెస్ట్ కదా వెళ్ళేది. మసాజ్, ఫుట్ మసాజ్. ఆఫ్టర్వర్డ్స్ వుడ్ మార్కెట్. ఇవన్నీ ఉన్నాయా? మరి ఏంటో మంకీ ఫారెస్ట్ ఎప్పుడు వెళ్తాం మనం? మంకీ ఫారెస్ట్ 5కి క్లోజ్. ఇవన్నీ అవ్వదు మరి. మరి మంకీ ఫారెస్ట్ అవ్వదు. నేను కొంచెంసేపు ఇక్కడ తిరుగుతా. What do you say? వుడ్ మార్కెట్ లో ముసలి అయినా అప్పుడే యా 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 భుజాలను వస్తున్నాయి నువ్వు. వస్తున్నాయి మరి ఏం చేద్దాం. 둥글게 빙글빙글 돌아가며 춤을 춥시다. 손뼉을 치면서 노래를 부르며 랄라랄라 즐겁게 춤추자. సో గైస్ మనం మంకీ ఫారెస్ట్ అనుకున్నాం కదా. సో మంకీ ఫారెస్ట్ అవ్వలేదు. కాళ్ళు అవన్నీ నొప్పిలేసరికి వీ కేమ్ టు మసాజ్. ఫుట్ మసాజ్ చేయించుకున్నాడు. ఎక్సలెంట్. సో ఇప్పుడు కాళ్ళు నొప్పులు పోయినాయా నీకు? ఇప్పుడే పోవు, కొంచెం టైం పడుతుంది. ఎందుకు? హాఫ్ అన్ అవర్ అట్లా. కానీ రిలాక్సింగ్ ఉంది బాడీ. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వుడ్ మార్కెట్. ఎక్కడ షాపింగ్. ఎక్కడ? ఇక్కడ నుంచి ఎంత దూరం? 200-300 మీటర్స్ అంతే. ఏంటి? 200-300 మీటర్స్. లేదురా, చక్కరనే లేదు. ముఖాంతా గలీజ్ ఉన్నాయిరా. గంటా మొత్తం తీయరా మరి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వుడ్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ మొత్తం మనకి ఓన్లీ సపరేట్ ప్లేస్ ఫర్ షాపింగ్ ఉండాలి. ఇవి సెట్ ఆఫ్ 2 సెట్ ఆఫ్ 1. దీని ఏదో అంటారు కదా పీస్ కోసం కదరా? హౌ మచ్ దిస్ 1 piece కాస్ట్? 150.
500 కాదు 1500 750. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? 250 అంటే మనకి 1500 వరకు వస్తుందా? 250 జస్ట్ సెకండ్. 250 అంటే 1300 అంతే. 1273. అరే ఉన్నాయి కదా రమేంద్ర. అరే సేమ్. అరే ఇది అడుగురా, ఇది పెద్దదిరా. ఇవి పెద్దవి. ఇది పెద్దదిరా, అది కాదు పెద్దది. దీనికంటే చిన్నది కొన్నాం మనం. జేన్ సర్ఫింగ్ చేస్తాను కదా, ఇది పట్టుకొని సర్ఫింగ్ చేయరా? గంట పెద్ద చిన్నగా అదో అది చిన్నది ఉంది. ఇటు ఫేస్ సేమ్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది మంచిగా ఇది బాగుంది. అరే అది వంగి ఉందిరా మంచిగా. ఎంతరా? 250. అబ్బా ఘోరంగా ఎక్కువ. ఘోరంగా ఎక్కుతుంది కదా. బాగుంది కానీ ఘోరంగా ఎక్కువ. Too much price, too much. Just 200 cheap 200. We bought 80. How much discount? ఎంత పెట్టచ్చు కదా? 1 lakh. 1 lakh. 100. We'll take 2. You have 200. We'll take 2. No. 200. 3 తీసుకుంటా. 3 తీసుకుంటా. బాగుందిరా ఇది.